హాయ్ అండి, నేను సుధారాణిని. ఈరోజు నేను ఎండుమిర్చి కొబ్బరి కారం ఎలా తయారు చేసుకోవాలో కూరల్లో, ఏపుడు కూరల్లో వేసుకోవడానికి చేసి చూపిస్తాను. చూడండి. ఇవి ఎండుమిరగాయలు కొన్ని తీసుకొని బాగా ఎండలో ఎండబెట్టి బాగా మంచిగా గలగల డ్రై అయిపోయేదాకా ఎండబెట్టాలి. మిరగాయల్ని బాగా ఎండుమిరగాయలు బాగా డ్రై అయినాయి. చూడు, బాగా సౌండ్ వస్తున్నాయి కదా. ఇలా ఎండిన తర్వాత దీనిలోకి కొబ్బరి చిప్పలు, ఎండు కొబ్బరి చిప్పలు ఇదిగో 2 తీసుకున్నాను. సరిపడా 1.5 కావచ్చు, 2 పట్టచ్చు. తర్వాత వెల్లుల్లి ఒక 3 తీసుకున్నాను, పాయల్ని, చిన్న పాయలు అన్నమాట. తగినంత ఉప్పు, ఇంకా ఎండుమిర్చిని బాగా రోట్లో వేసుకొని దంచుకుందాము. ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి తర్వాత రోట్లో వేసి దంచుకున్నాం. రోట్లో వేసి బాగా డ్రై అయ్యేదాకా దంచుకున్నాం. బాగా ఎండిపోయినాయి కదా మిరపకాయలు, తొందరగా డ్రై అయ్యాయి అన్నమాట. బాగా ఇలా దంచుకున్న తర్వాత కారాన్ని, తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకున్నాం. కొబ్బరి ముక్కలు వేసుకొని దంచుకుందాం. బాగా కొబ్బరి అంతా కట్ చేసుకొచ్చుకున్నాం ముక్కలుగా, బాగుంటుంది కూరలో. ఇలా కట్ చేసుకొని దంచుకుందాం. తర్వాత ఉప్పు, తెల్లపాయలు బాగా చక్కగా ఒలిసి పెట్టుకుందాం. ఇలా దంచుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది, అన్నంలోకి బాగుంటుంది అన్నట్టు. ఇప్పుడు దంచేదే వాళ్ళండి ఓపికగా. ఇప్పుడు వాళ్ళు మిక్సీకి వేసుకోండి. కొబ్బరి అంతా నలిగిన తర్వాత ఈ కల్లుప్పుని వేసేసుకున్నాం సరిపడా. అలాగే ఈ తెల్లపాయలను కూడా వేసుకొని బాగా దంచాలి. బాగా మెత్తగా ముద్దపడేటట్టు దంచాలి. రోట్లో కొబ్బరి కారం కొట్టడం అయిపోయింది. ఇంకా బౌల్లో దోసేసుకున్నాం. అన్నంలోకి ఇది దోశ, ఇడ్లీకి చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఈ కారం వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. వాటర్ ఇంకొక బౌల్లో తీసేసుకున్నాం. ఇక్కడ కారం పోసానికి నీకు దిష్టి పడుతుందని తుడుస్తున్నా. డబ్బలు పట్టారో డబ్బాలు పట్టారా. ఈ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇంతే కొబ్బరి కారం కొట్టడం. డబ్బాలు పట్టారో కొబ్బరి కారం తయారు చేయ విధానం అయిపోయింది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కొబ్బరి కారం వేయటం అయిపోయింది. ఇంతేనండి కొబ్బరి కారం వేసుకునే విధానం. చక్కగా ఫ్రై కూరలో చాలా బాగుంటుంది ఇలా చేసుకుని తింటే. నేను రోట్లో కొట్టాను కానీ మిక్సీలో వేసుకోండి. ఇప్పుడు కాలంలో వాళ్ళు ఎవరు రోట్లో కొడుతున్నారులే, నాకంటే అలవాటు రోట్లో వేసుకొని దంచుకుంటే బాగా టేస్ట్గా ఉంటుందని. సరే, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.